హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ నిరుద్యోగులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇటీవల క్యాబినెట్ మీటింగ్ అయితే జరగడం జరిగింది. దానిలో ఇక్కడ జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ సంబంధించి. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-2025కి గాను ఈ ఉద్యోగ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ అఫీషియల్ క్యాలెండర్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా పరీక్షలు ఉన్నాయి, అలాగే నోటిఫికేషన్ ఎన్ని ఉన్నాయి, అలాగే పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. బట్ ఏ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా షెడ్యూల్ ఎప్పుడెప్పుడు ఉంటుంది, ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-2025కి గాను ఈ క్యాలెండర్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి డిపార్ట్మెంట్ వారిగా ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25కి సంబంధించి ముందుగా వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ వచ్చేసి గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి, అంటే 63 పోస్టెస్ అనేది ఆల్రెడీ కలిపింది కాబట్టి, అంటే టోటల్గా 563 పోస్టెస్తో ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అంటే ఇప్పుడు మాత్రం గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి అయితే లేదు. అప్పటి నోటిఫికేషన్తోనే కలిపి 563 పోస్టెస్తో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసింది కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. బట్ దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా కొంత అప్డేట్ అనేది ఉండడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ముందుగా వీటికి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్, అలాగే కేటగిరీ పోస్టెస్ కవర్డ్, అలాగే మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ కుడ్ బి ఇష్యూడ్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ సంబంధించి, అలాగే టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్, అలాగే డేట్ అనేది ఇవ్వలేదు, జస్ట్ ఒక మంత్ ఇవ్వడం జరిగింది. అలాగే నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ, అలాగే క్వాలిఫికేషన్, అలాగే కొన్ని రిమార్క్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చూసినట్లయితే ఆల్ పోస్టెస్ నోటిఫైడ్ అండర్ ద గ్రూప్ 1 సర్వీసెస్. ఇది వచ్చేసి క్లియర్గా చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సంబంధించి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో అన్ని పోస్టెస్ అయితే ఇక్కడ కవర్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ వీటికి సంబంధించిన అన్ని పోస్టెస్ అయితే ఇక్కడ వీటికి సంబంధించి ఇక్కడ ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక మంత్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే వీటిని ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ Feb 24 అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కువ విషయాన్ని అనేది మీరు క్లియర్గా గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకు October 24 ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది కాబట్టి October 24న మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక నేమ్ ఆఫ్ ది రిక్రూటింగ్ ఏజెన్సీ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే మన యాజ్ యూజువల్గా TSPSC కమిషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్టెస్ సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి రిమార్క్స్ అండి. ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్ ఫ్రమ్ October 21st to 27th 2024 అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డేట్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ వచ్చేసి గ్రూప్ 3 అండి. గ్రూప్ 3కి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఆల్ పోస్టెస్ నోటిఫైడ్ అండర్ ద గ్రూప్ 3 సర్వీసెస్. ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వీటికి సంబంధించి ఆల్రెడీ నోటిఫై అయితే చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ December 2022కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, కాకపోతే వాటికి సంబంధించినటువంటి డేట్స్ అనేది రిలీజ్ చేయలేదు. ఇక టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఇక టెంటేటివ్ ఎగ్జామినేషన్ మంత్ వచ్చేసి November 24 రోజున వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. ఇక నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ వచ్చేసి యాజ్ యూజువల్గా TGPSC కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన కొన్ని రిమార్క్స్ చూసినట్లయితే ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్ November 17th and 18th 2024 సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే మీకు నవంబర్లో ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ ఫర్ నర్సింగ్ స్టూడెంట్స్ అని. ఎవరైతే నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్, అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి కూడా
ఆయుష్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టెస్ అన్నమాట. వీటికి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అలాగే ఫార్మసిస్ట్. ఇక్కడ 3 డిపార్ట్మెంట్లు అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే 3 రిక్రూట్మెంట్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఒకటి, నర్సింగ్ ఆఫీసర్ ఒకటి, అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి, అలాగే ఫార్మసిస్ట్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మంత్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సెప్టెంబర్ 24th రోజున వీటికి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే నవంబర్ 24 రోజున మీకు వీటికి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ అయితే కావడం జరుగుతుంది. ఇక వీటిని కండక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎంహెచ్ఎస్ఆర్బి అండి, మెడికల్ హెల్త్ సంబంధించినటువంటి కమిషన్ అన్నమాట. ఇక వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా జిఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మ్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఆయుర్వేద, యునాని సంబంధించిన క్యాండిడేట్స్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అండి. వీటికి సంబంధించినటువంటి రిమార్క్స్ అయితే ఏమైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే లేదు. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ వచ్చేసి గ్రూప్ 2 సర్వీసెస్ అండి. గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి వీటికి సంబంధించి కూడా ఆల్ ద పోస్టెస్ ఆర్ నోటిఫైడ్. ఆల్రెడీ పోస్టెస్ అనేది నోటిఫైడ్ అయితే కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయితే చేయడం జరిగింది December 22లోనే. ఇక టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి December 24లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే 24 అంటే ఇక్కడ ఇయర్ అండి. ఖచ్చితంగా చాలామంది క్యాండిడేట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ 24 అనేది ఇయర్ అన్నమాట. ఇక దీనికి సంబంధించి నేమ్ ఆఫ్ ద రిక్రూటింగ్ ఏజెన్సీ ఏదంటే యాజ్ పర్ టీజీపీఎస్ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ అదర్ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఇక రిమార్క్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదండి. ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్టెస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీజీ ట్రాన్స్కో, అలాగే టీఎస్ ఎన్పిడిసిఎల్ కానీ ఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టెస్ చూసినట్లయితే ఏడబ్ల్యూఏఈ సంబంధించి సబ్ ఇంజనీర్, అలాగే అదర్ పోస్టెస్ సంబంధించి కూడా నోటిఫైడ్ అయితే ఇంకా చేయలేదు. బట్ ఇంకా ఖాళీలు ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తే బాగుండు. బట్ అది ఫర్దర్గా మీకు మెన్షన్ చేసినాక మీకు ఫర్దర్గా మీరు మరొక వీడియోతో మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక ఏడబ్ల్యూఏ సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి October 2024 సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇక్కడ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తున్నట్లయితే Jan 2005లో ఉంటాయండి ఖచ్చితంగా వీటికి సంబంధించి. ఇక ఎవరు కండక్ట్ చేస్తారంటే టీజీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, డిప్లొమా, ఎనీ అదర్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండి. లైక్ ఏడబ్ల్యూఏ పోస్టెస్ సంబంధించి గెజిటెడ్ కేటగిరీలో కొన్ని పోస్టెస్ అయితే కొన్ని వేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టెస్ ఆఫ్ ది ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఏడబ్ల్యూఏ పోస్టెస్ అన్ని ఇవి డైరెక్ట్ ఏడబ్ల్యూఏ పోస్టెస్ అనేది కొన్ని డిపార్ట్మెంట్లో వేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి October 2024 రోజున అంటే 24లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరిలో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అలాగే వీటిని ఎవరు కండక్ట్ చేస్తారంటే యాజ్ పర్ టీజీపీఎస్సీ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి టీచర్స్ డిపార్ట్మెంట్ అంటే టెట్ అన్నమాట. సారీ అండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టిట్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు కేటగిరీ ఆఫ్ పోస్టెస్ కవర్డ్ వచ్చేసి టీచర్ పోస్టెస్ ఏవైతే ఉన్నాయో అంటే డిఎస్సికి మీరు టెట్ అర్హత సాధించాలి కాబట్టి ఈ టెట్కి సంబంధించి 2024లోనే ఈ టెట్ మరోసారి వేయడానికైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటనలో కూడా ఇవ్వడం జరిగింది. చాలాసార్లు మనం టెలిగ్రామ్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ కుడ్ బి ఇష్యూడ్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మంత్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే November 2024 సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి January 2025లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నేమ్ ఆఫ్ ద రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి బీఈడి, డిఈడి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ బీఈడి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు.
డీఈడీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక రిమార్క్స్ వచ్చేసి టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇట్ ఈజ్ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్ పోస్టెస్. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. మనకు రిమార్క్స్ దగ్గర క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ బాక్స్ అయితే మీకు క్లియర్గా యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ అండి. గ్రూప్ 1 ప్రిలిమినరీ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే అంటే మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మరోసారి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయితే వేశారన్నట్టుగా ఇక్కడ మనకు క్లియర్గా అప్డేట్ అనేది ఉంది. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఐఎఫ్ఎస్ సంబంధించి యూపీఎస్సీలో ఉంటాయండి. దానికి అనుగుణంగానే అంటే ఆ పోస్టులకు సంబంధించి ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమినరీని అయితే ఇక్కడ కొన్ని పోస్టులు కలిపి ఒక నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి టోటల్గా 19 కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 19 కేటగిరీలో మనకు ఈ పోస్టెస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద జిఓ ఎంఎస్ నెంబర్ 55 ప్రకారం సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే అక్టోబర్ 2024లో వీటిని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో వీటికి సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది. ఇక ఎవరు కండక్ట్ చేస్తారంటే యాజ్ పర్గా టీజీపీఎస్సీ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించినటువంటి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, మీరు అప్లికేషన్ అయితే పెట్టొచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అండి, నాట్ ఇంక్లూడింగ్ ఇన్ గ్రూప్స్లో కాకుండా అదర్గా కూడా మీకు గెజిటెడ్ స్కేల్ సంబంధించినటువంటి పోస్టెస్ కూడా ఉంటాయండి. వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి డిగ్రీ అండ్ ఎబో లెవెల్ ఆఫ్ ది అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కార్పొరేటెడ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కాబోతుంది. ఇక్కడ మంత్ వచ్చేసి మనకు జనవరి 2025లో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 2025లో షెడ్యూల్ అనేది రిలీజ్ కాబోతుంది. ఇక నేమ్ ఆఫ్ ద రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి యాజ్ పర్ టీజీపీఎస్సీ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సైన్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంటే ఫస్ట్ అంటే ఒక 70% లేదా 60% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి డిఎస్సి అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫిబ్రవరి 2025లో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఎవరు కండక్ట్ చేస్తారంటే స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ విత్ బీఈడీ, ఇంటర్మీడియట్ విత్ డిఈడీ, అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారండి నిరుద్యోగులు. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి, ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కొత్తగా అంటే అప్పుడు ఒక 2017లో ఏమో వేశారు, మళ్ళీ వేస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే వీటికి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఏవైతే నోటిఫైడ్ అయితే పోస్టెస్ అనేది నోటిఫైడ్ అయితే కాలేదు, ఇంకా ఖాళీలు అయితే ఉన్నాయని వాటి ఖాళీలు చూసి మీకు ఫర్దర్గా అప్డేట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి 2025లో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మే 2025లో ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఎవరు కండక్ట్ చేస్తారంటే యాజ్ పర్ టీజీపీఎస్సీ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ డిగ్రీ, బీఈడీ, బీటెక్, ఎనీ అదర్ క్యాండిడేట్స్ లైక్ మనకు బేసిక్గా ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్ అనేది ఒకసారి క్లియర్గా గమనిద్దామండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. మళ్ళీ టెట్ వేసే అవకాశం ఉందండి. యాజ్ పర్ మేనిఫెస్టో పరంగా మనకు టెట్ అనేది 2 సార్లు కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మేనిఫెస్టోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వచ్చేసి యాజ్ పర్ మీకు తెలుసు, దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇక్కడ డేట్స్ చూసుకోవచ్చు. అంటే మళ్ళీ ఏప్రిల్లో టెట్ వేసే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ
మళ్ళీ ఏప్రిల్ జూన్లో మళ్ళీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. వీళ్ళు ఎవరు కండక్ట్ చేస్తారంటే స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ థర్డ్ రిక్రూట్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి మనకు ఎప్పుడు మళ్ళీ ఉంటుందంటే ప్రీవియస్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఆ డేట్కి సంబంధించి ఎవరైతే పాస్ అయి ఉంటారో ప్రిలిమినరీలో వాళ్ళకి సంబంధించి మళ్ళీ మెయిన్స్ వేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 2025లో మనకు మెయిన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక దోస్ హూ క్వాలిఫై ఇన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ విల్ అపియర్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ అండి. ఇక్కడ రిమార్క్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి, మీకు ఐడియా ఉంటుంది కొంత. ఫ్రెండ్స్, ఇక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ అండి. ఇక్కడ 14 చెక్ చేసినట్లయితే ఎస్ఐ అండ్ సివిల్ ఈక్వలెంట్ పోస్టెస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టెస్ అండి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టెస్ సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంది. ఖచ్చితంగా మీరు అపోహలు అయితే వద్దు, ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ ఎస్ఐ సివిల్ సంబంధించి అదర్ ఈక్వలెంట్ పోస్టెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ అనేది ముందుగా వచ్చేసి మనకు ఎస్ఐ వాళ్ళవి అయితే పడతాయి ఖచ్చితంగా. అది ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక ఆగస్ట్ 2025లో మనకు ఎగ్జామినేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఎవరు కండక్ట్ చేస్తారంటే టీజీపీఆర్బీ అంటే అంతకుముందు ఎస్ఎల్పిఆర్బీ ఉండే స్టేట్ కొంచెం చేంజ్ టీఎస్ టు టీజీ చేంజ్ కావడం జరిగింది కదా, అందువల్ల మీరు ఒక నేమ్ అనేది చేంజ్ కావడం జరిగింది. మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి, డిగ్రీ డిప్లొమా ఏ చేసినా ఎనీ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది వీటికి. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ అండి. కానిస్టేబుల్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్స్ అనే వాటికి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ విడుదల కావడం జరుగుతుంది. ఏప్రిల్ 2025లో కూడా అదే సంవత్సరంలో మనకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 2025లో మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరు కండక్ట్ చేస్తారంటే టీజీపీఆర్బీ వాళ్ళు అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇక ప్రిలిమినరీ ఇది కూడా ప్రిలిమినరీ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ వచ్చేసి అకాడమిక్ పోస్టెస్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అండి. అకాడమిక్ పోస్టెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ లెక్చరర్స్ సంబంధించి లైబ్రేరియన్, స్కూల్ డైరెక్టర్, డిగ్రీ కాలేజెస్, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి డిగ్రీ కాలేజెస్ సంబంధించినటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ లైబ్రేరియన్ కానీ, మ్యూజిక్ టీచర్ కానీ, అలాగే పీఈటీలు కానీ, ఫిజికల్ డైరెక్టర్లు కానీ వాటికి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. ఇందులో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జూన్ 2025లో మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సెప్టెంబర్ 2025లో మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరు కండక్ట్ చేస్తారంటే టీజీపీఎస్సీ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ లేదా స్లెట్ పిహెచ్డి ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్లో మీరు చేసిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా దానికి నెట్ ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలని ఫర్దర్గా మనకు గైడ్లైన్స్ వచ్చాక మీకు క్లియర్గా అప్డేట్ అనేది చేస్తాను నేను ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్టెస్ ఇన్ డిగ్రీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అండి. ఇది వచ్చేసి అకాడమిక్ పోస్టెస్ ఇన్ డిగ్రీ కాలేజెస్లో, ఇది వచ్చేసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లైక్ సోషల్ వెల్ఫేర్ అన్నమాట. మనకు ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఏవైతే సంస్థలు రెసిడెన్షియల్ కాలేజెస్లో ఉన్నాయో డిగ్రీ కాలేజీలో మనకు లెక్చరర్గా ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జూన్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ 2025లో మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరు కండక్ట్ చేస్తారంటే టీఆర్ఈఐఆర్బి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సంబంధించి ఇక్కడ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ స్లెట్ పిహెచ్డి ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్లో మీరు పిహెచ్డి అనేది చేసి ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 2 సంబంధించి ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కలుపుకొని ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఇస్తారండి. గ్రూప్ 2 సంబంధించి టోటల్గా ఆల్ 16 కేటగిరీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ కేటగిరీస్ అంటే ఏం లేదండి, మీ పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది, వాటిని కేటగిరీస్ అని అనడం జరుగుతుంది. యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 55 ప్రకారమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామంటూ కూడా కమిషన్ చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మే 2025లో నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 2025లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరు కండక్ట్ చేస్తారంటే టీజీపీఎస్సీ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా స్పెషల్ గ్రాడ్యుయేషన్ లైక్ డిగ్రీ, పీజీ, పిహెచ్డీ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే
నెక్స్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ గ్రూప్ 3 ఇస్తారండి. గ్రూప్ 4 అయితే వేయరండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా లైక్ ఎమ్మెల్యేకు కానీ డిప్యూటీ సీఎంలకు కానీ కూడా కొంత మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే కొన్ని న్యాయపరమైన సూచనలు తీసుకొని గ్రూప్ 2 అలాగే గ్రూప్ 4 సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుంది కనుక గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4ని క్లబ్ చేస్తూ ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయని ఇక్కడ 100% అంటే మనకు రుజువైపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ 3 సంబంధించి గ్రూప్ 4 సంబంధించి ఖచ్చితంగా క్లబ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ టోటల్గా 10 కేటగిరీస్ ఉంటాయండి. పోస్టర్స్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి జూలై 2025లో ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ 2025లో ఉంటుంది. ఎవరు కండక్ట్ చేస్తారంటే టీజీపీఎస్సీ కమిషన్ అనేది ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన స్టూడెంట్స్ అనేది అప్లికేషన్ అయితే పెట్టవచ్చు. ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే సింగరేణి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జూలై 2025లో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ 2025లో ఎగ్జామినేషన్ షెడ్యూల్ వస్తుంది. ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎస్ఎస్సిఎల్ మైన్స్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళైతే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్గా ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే మైనింగ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అనేది పెట్టొచ్చండి. ఇక్కడ నెక్స్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇక్కడ లేవు. ఖచ్చితంగా మీరు ఈ 20 రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. ఇక త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇక మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక ఎంతో కష్టపడి 2-3 అవర్స్ కష్టపడి ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఎనీవే అందరికీ హ్యాపీ జాబ్ క్యాలెండర్ డే.